భారతీయ జనతా పార్టీ సభ్యత్వం అంటే భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యమైనట్టేనని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. వరంగల్ నగరంలోని రాధాకృష్ణ గార్డెన్స్ లో వరంగల్ జిల్లా సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. సభ్యత్వం తీసుకునేటప్పుడు సభ్యులకు అవగాహన కల్పించి వారికి వారి సభ్యత్వం తీసుకునే విధంగా చేయాలన్నారు. నేషన్ ఫస్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో బీజేపీ పనిచేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజల వద్దకు వెళ్లి సభ్యత్వం నమోదు చేసి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ప్రతి బూత్ నుంచి 200 మందికి సభ్యత్వం ఇచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. ఆన్లైన్ మెంబర్షిప్, ఆఫ్లైన్ మెంబర్షిప్, నమో యాప్ మెంబర్షిప్, సాధారణ మెంబర్షిప్, క్రియాశీలక మెంబర్షిప్, విశిష్ట మెంబర్షిప్ అన్ని చెప్పడం జరిగింది. మొదట కార్యాధ్యక్షుడు చెయ్యాలనే తపన ఉంటే టైం ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ మోడీ గారు 24 గంటలు కార్యాధ్యక్షతో పనిచేస్తారు. మిగతా వాళ్ళు అట్లా చేయలేరు. సో మోడీ గారు చేసిన పనులు మనం ఈవెన్ 1% చేసినా కూడా కనీసం మన తెలంగాణలో బీజేపీ మెంబర్షిప్ ఒక 40 నుంచి 50 లక్షలని ఈజీగా ఇప్పుడే ధర్మారావు గారు చేయలేని అడుగులు వేరు. బీజేపీలో మెంబర్షిప్ చేయమంటేనే నీ యొక్క ప్రతిష్ట. బీజేపీలో ఒక జిల్లా అధ్యక్షుడు అంటే కేంద్ర మంత్రి కంటే పెద్ద పదవి. ఎందుకంటే కేంద్ర మంత్రి కూడా రావాలంటే ఈయన పర్మిషన్ తీసుకోవాలి. మండల పార్టీ అధ్యక్షుడు కూడా అదే పరిస్థితి. అంటే నీ యొక్క వాల్యూ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్ లో కార్యకర్తతో ఒక క్రియాశీలక మెంబరు, ఒక కార్యవర్గ సభ్యుడు అంటే నీ ప్రెస్టేజ్ అనేది పెరుగుతుంది. సేమ్ టైమ్ గా బీజేపీలో మెంబర్షిప్ అనేది కేవలం ఒక పార్టీకి మెంబర్షిప్ కాదు, భారతదేశ మనుగడలో, భారతదేశ ప్రగతిలో, భారతదేశ అభివృద్ధిలో, అఖండ భారత్లో నువ్వు భాగస్వామ్యం కావాలంటే బీజేపీ మెంబర్షిప్ చేయరవై అని చెప్పాల్సిన బాధ్యత మాకున్నది. అందుకొరకే భారత్ ఈస్ ఫర్ బీజేపీ, బీజేపీ ఈస్ ఫర్ ద భారత్ అనే నినాదం ప్రజలకు బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం. మీరు ఇంకోటి ఏంటంటే మనం చాలా మంది పోయినప్పుడు మనకు మెంబర్షిప్ ఉంటుంది. మెంబర్షిప్ లో భాగంగా క్రియాశీలక మెంబర్షిప్ కాకుండా సాధారణ మెంబర్షిప్ చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మన విశ్వకర్మ గానీ, లేకుంటే ఇల్లు వచ్చిన వాళ్ళు గానీ, వివిధ స్కీమ్లు గానీ, కిసాన్ సమ్మాన్ నిధి వచ్చిన వాళ్ళు గానీ, యూరియా గానీ, ఫెర్టిలైజర్ సబ్సిడీ వచ్చిన వాళ్ళు గానీ, ఈ శ్రమ్ కార్డు హోల్డర్స్ గానీ, ఇట్లా చాలా మంది ఉన్నారు. దాదాపు 1 కోటి మంది లాభార్థుల లిస్టు తెలంగాణలో ఉంది. ప్రిపరేషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పబ్లిసిటీ. ప్రిపరేషన్ అనేది కంటే పబ్లిసిటీ కంటే ప్రిపరేషన్ ఇంపార్టెంట్. ప్రిపరేషన్ ఈజీగా ఉంటే పబ్లిసిటీ ఆటోమేటిక్ గా మెంబర్షిప్ పోతుంది. ఇప్పటికీ